ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1802 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 8, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు ప్రజెంట్ ఫ్రీడమ్ సేల్స్ జరుగుతూ ఉన్నాయి. దీనిలో పెద్దగా మనం చెప్పుకోదగ్గ ఆఫర్స్ అయితే ఏమి లేవు. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇట్లాంటి వాటి మీద అయితే మనకి లాస్ట్ టైం వచ్చిన సేల్స్ తో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవు. సో నన్ను అడిగితే మాత్రం వెయిట్ చేయండి. ఒకవేళ పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మనకి దివాళీ సేల్ వస్తుంది. దివాళీ సేల్కి వెయిట్ చేయండి. ఒక 1.5 month అంతే. ఆ సేల్లో మీకు మనకి దసరా సేల్, ఇండియా వైడ్గా దివాళీ సేల్ అంటాం దాన్ని. అక్కడ మీకు బాగా వస్తాయి, మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. సో అప్పుడు వెయిట్ చేయడం మంచిది. అండ్ నేనైతే చూసిన వాటిలో అయితే మాత్రం ఒక 10 డీల్స్ నాకు నచ్చినాయి బాగా. అన్ని కేటగిరీస్ అన్నా, ఇవి మొబైల్స్ ఇవన్నీ కావు. మొబైల్స్ అయితే తోడగోలేవు వీటిలో. సో నాకు నచ్చిన కొన్ని అన్ని కేటగిరీస్ అయితే 10 డీల్స్ అయితే చెప్తా ఇప్పుడు మీకు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టాప్ 10 డీల్స్. ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్. ఇవి తక్కువ రేట్కే వస్తున్నాయి. ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ టైప్ సి ఇన్పుట్ తో ఇవి 16,990 రూపాయలకి అయితే వస్తున్నాయి. మంచి ప్రైస్. ఇది నార్మల్ లాంచ్ అయింది 25,000 ఆ రేంజ్ లో అయితే లాంచ్ అయింది. అండ్ నెక్స్ట్ గ్రీన్ సోల్ ఆఫీస్ షేర్. ఒకవేళ ఆఫీస్ షేర్ కోసం చూస్తుంటే 3,000 రూపాయల లోపు ఇది మీకు 2,998 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఐఎఫ్వి వాషింగ్ మిషన్. ఇది కూడా మంచి కంపెనీ ఐఎఫ్వి వాషింగ్ మిషన్స్ కి. ఇది 6 kg వాషింగ్ మిషన్, ఫ్రంట్ లోడెడ్, 5 star రేటింగ్ తో వస్తుంది. అండ్ ఇది ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి 19,990 రూపాయలకి వస్తుంది. 20,000 రూపాయల లోపే వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఇది. నెక్స్ట్ JBL ఐ ప్రో ప్లస్. ఇది లాంచ్ అయినప్పుడు 14,000 అట్లా ఉన్నాయి. చాలా మంది 12,000 కూడా కొన్నారు వీటిని. ఇప్పుడు ఇవి లాస్ట్ సేల్ లో 5,800 ఆ రేంజ్ కి అయితే వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది మీకు జస్ట్ 4,661 రూపాయలకే వస్తున్నాయి. 5,000 రూపాయలకి ఒక మంచి TWS ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ Samsung Galaxy Book 4. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం ఇది మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. స్టూడెంట్స్ ఒక 50,000 అరౌండ్ ల్యాప్టాప్ చూస్తుంటే i7 13th జనరేషన్ ప్రాసెసర్ తో 16GB ర్యామ్, 512GB SSD తో వస్తుంది ఇది మీకు. అండ్ దీనిలో స్పెషల్ ఏంటంటే Samsung బ్రాండింగ్ కొద్దిగా మంచి బ్రాండ్ వాల్యూతో వస్తుంది. ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి 56,490 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ iFalcon బై TCL టీవీ. ఇది 20,000 రూపాయల లోపు QLED టీవీ 43 inch 4K టీవీ వస్తుంది. 19,740 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఎవరైనా వ్లాగర్స్ ఉంటే GoPro Hero 12 తక్కువ రేట్కి వస్తుంది. 30,249 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు మౌస్ కోసం చూస్తుంటే, మీరు ఎడిటర్స్ అయినా కానీ లేకపోతే వేరే ఏ విషయంలో అయినా కానీ కస్టమైజబుల్ కీస్ మంచి బ్రాండ్లో మౌస్ అయితే ఉంది. Logitech G300S. ఇది 9 ప్రోగ్రామబుల్ కీస్తో వస్తుంది. వైడ్ మౌస్ 795 రూపీస్కి అయితే వస్తుంది. మంచి డీల్ ఇది. ఒకవేళ బడ్జెట్ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే 25,000 రూపాయల లోపు ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. Acer Aspire 3. ఇది i3 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. 24,490 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ ఫైనల్ గా వర్షాకాలం కాబట్టి ఒకవేళ మీరు బట్టలు ఆరేసుకోవడం బయట ఇబ్బంది అవుతుంటది. ఇంట్లో బట్టలు ఆరేసుకోవాలనుకుంటే స్టాండ్ ఉంటుంది కదా, క్లాత్ డ్రైయర్, స్టీల్ మెటీరియల్ తో తయారు చేసింది. ఇది 1499 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి 10 డీల్స్ కొద్దిగా బెటర్ అనిపించిన డీల్స్. వీటి లింక్స్ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. చెప్పా కదా, నెక్స్ట్ సేల్ కోసం అయితే వెయిట్ చేయండి. దివాళీ సేల్ ధూమ్ధామ్ ఉంటుంది. ఇంకా న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి Samsung నుంచి Samsung Galaxy S24 FE కన్ఫర్మ్ చేసింది. ఇదైతే రాబోతుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది మోస్ట్లీ దివాళీ లోపు రావచ్చు. నేను దివాళీ సేల్ ఉంది కదా, ఆ టైంలో వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు దసరా సేల్కి. ప్రైస్ 50,000 నుంచి 60,000 మధ్యలో పెడతారు. అప్పుడు తర్వాత మళ్ళీ ఇట్లాంటి సేల్స్ వస్తాయి కదా 1 year తర్వాత, అట్లాంటప్పుడు ఇది 30,000 నుంచి 35,000 మధ్యలో దొరుకుతుంది. ఇప్పుడు S23 FE అలా దొరుకుతుంది మనకు 35,000కి అట్లా దొరుకుతుంది. సో మంచి ఫోనే అవుతుంది S24 FE. ఇది కూడా ఈసారి Exynos ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. Exynos 2400 రావచ్చు. అండ్ బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, మెయిన్ కెమెరా ఉంటుంది. బెజల్స్ కొద్దిగా తిన్ను ఉంటాయి అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. AI ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి సామ్సంగ్ ఫోన్ కాబట్టి. సో ఈ ఫోన్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తారు సామ్సంగ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ అనే ఫీచర్స్ వీళ్ళు కొద్దిగా తక్కువ రేట్లో ఈ ఫోన్స్ నుంచి పొందొచ్చు. IP68 కానీ, వాటర్ రెసిస్టెంట్ అన్ని ఫోన్లు అయితే ఉంటాయి. నెక్స్ట్ Samsung Galaxy A సిరీస్ అయితేనే వాటికి కూడా వీళ్ళు Galaxy AI ఫీచర్స్ తీసుకురాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. Samsung Galaxy A సిరీస్ లో ఫస్ట్ A55 అండ్ A35 ఈ 2 ఫోన్స్ లో మనం ఇప్పుడు ఏ ఫీచర్స్ మనం చూస్తున్నాం S సిరీస్లో చూస్తున్నారు కదా మీరు. S24 సిరీస్లో S23 కూడా మనకి రీసెంట్ అప్డేట్లో వచ్చినాయి. ఈ ఫీచర్స్ అయితే మీరు ఈ ఫోన్స్ చూడొచ్చు. కాకపోతే అన్ని ఫీచర్స్ వర్క్ అవుతాయి అని చెప్పలేము, ఎందుకంటే అవి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్తో వస్తుంటే ఇవి మిడ్ రేంజ్ కాబట్టి మనకి అన్నీ హ్యాండిల్ చేయగలవా లేవా అవన్నీ తెలియదు. మనం చూడాలి ఎన్ని ఫీచర్స్ తీసుకొస్తారు. కానీ కొన్ని ఫీచర్స్ అయితే మీరు ఏ సిరీస్లో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు Galaxy AI ఫీచర్స్ తొందరలోనే. నెక్స్ట్ మనకి NPCI మనం పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా. మనం యూపీఐ యూస్ చేసి చాలామంది ఫోన్పేలు, పేటిఎంలు యూస్ చేస్తారు కదా. పిన్ కొడుతుంటాం మనం పేమెంట్ చేసే ప్రతిసారి. కొంతమంది 4 digit, కొంతమంది 6 digit పిన్ పెట్టుకొని యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ కొంతమంది చూస్తుంటారు వెనక నుంచి అలా చూసి మన పిన్ ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది కదా. దీనికి చెక్ పెట్టడానికి NPCI వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఐఫోన్ యూస్ చేస్తే ఫేస్ ఐడి సహాయంతో, ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తుంటే టచ్ ఐడి అంటే మీ ఫింగర్ ప్రింట్తో కానీ ఫేస్ ఐడితో కానీ మీరు పేమెంట్ అయితే చేసేయచ్చు. దీన్ని అయితే ప్రజెంట్ అయితే NPCI చెక్ చేస్తుంది.
మేబీ తొందరలో ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ రిలయన్స్ ఏజిఎం యాన్యువల్ జనరల్ మీటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి కూడా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్ 29వ తారీఖు, ఈ మంత్ 29వ తారీఖు మనం రిలయన్స్ ఏజిఎం అయితే చూడవచ్చు. దీనిలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం తక్కువ రేట్లో జియో ఫోన్ ఒకటి తీసుకొని వస్తారని చెప్పేసి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కానీ లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసింది అయితే రాలేదు. ఎయిర్ ఫైబర్ అవన్నీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు జియో స్పేస్ ఫైబర్ అయితే రాబోతుంది, అంటే శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ ఉంది కదా ఇలాన్ మస్క్ది, దానికి పోటీగా జియో వాళ్ళు జియో స్పేస్ ఫైబర్ అని తీసుకురాబోతున్నారు. సో ఇది అనౌన్స్మెంట్ చేయొచ్చు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు జియో ఫోన్ తక్కువ రేట్లు అంటే 8,000 రూపాయల లోపు 4S Gen 2 ప్రాసెసర్ రీసెంట్గా క్వాల్కామ్ లాంచ్ చేస్తుంది కదా, ఆ ప్రాసెసర్తో రావచ్చు అని కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి రిలయన్స్ ఏజిఎం అదే 29వ తారీఖు ఆగస్ట్ 29వ తారీఖు అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనం ఫ్లిప్కార్ట్ కూడా 10 నిమిషాల డెలివరీ ఫీచర్ అయితే తీసుకొని రాబోతుంది వాళ్ళ ప్లాట్ఫామ్లో. మనం చూస్తుంటారు జెప్టో కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి యాప్స్ 10 నిమిషాలు డెలివరీ చేస్తామని చెప్పి గ్రాసరీస్. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కూడా డెలివరీ చేస్తుంది. లైక్ మీరు ఐఫోన్ ఏమైనా ఆర్డర్ పెట్టారు, PS5 ఇట్లా ఆర్డర్ పెట్టారు, మీకు 10 నిమిషాల లోపు డెలివరీ అంటున్నారు, కానీ ఒక 20 మినిట్స్ అనుకోండి, 20 మినిట్స్ లోపు అయితే మీకు డెలివరీ అయితే చేస్తారు స్టాక్లో అయితే ఉంటే. అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ప్రజెంట్ అయితే బెంగళూరులో టెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇది వర్కౌట్ అయితే అన్ని మేజర్ సిటీస్కి తీసుకొని రావచ్చు. మనకి మెట్రో సిటీస్ వరకే ఇది మోస్ట్లీ వర్క్ అవుతుంది, మిగతా దగ్గర నాకు తెలిసి ఇవి వర్క్ అవ్వవు. నెక్స్ట్ మనకి షామీ తొందరలోనే 7500 mAh బ్యాటరీతో ఫోన్స్ తీసుకురాబోతున్నట్లయితే కొంతమంది లీక్ స్టార్స్ అయితే చెప్తున్నారు. మరి 7500 mAh బ్యాటరీ అంటే ఫోన్ ఎంత బరువు ఉంటుందో చూడాలి. కాబట్టి ఇది చెప్పేసరికి 7500 mAh బ్యాటరీ అయినా కానీ ఇది 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 63 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఈ ఫోన్ అన్నట్లుగా చెప్తున్నారు. ఇప్పుడు అందరూ బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. OnePlus కూడా గ్లేషియర్ బ్యాటరీ టెక్నాలజీ అని చెప్పేసి బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 5000 దగ్గర స్టిక్ అయ్యాం మనం. ఇప్పుడు 5500 అట్లయితే వెళ్తున్నాయి. ఫ్యూచర్లో 6000 అట్లా కూడా వెళ్తాయి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా. 7500 కూడా చూస్తున్నాం కాబట్టి 7500 మోస్ట్లీ షామీ 15 సిరీస్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 21వ తారీఖు ఆగస్ట్ 21వ తారీఖు ఐక్యూ G9s Pro లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. అండ్ దీంతో పాటు TWS తీసుకురాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు, కమింగ్ సూన్ అని చెప్పి ఒక TWS అయితే టీజ్ చేస్తున్నారు. ఫస్ట్ TWS ఐక్యూ బ్రాండ్ మీద. వీళ్ళ బ్రాండ్ వచ్చి 4 సంవత్సరాల పైన అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు TWS అయితే ఎప్పుడు తీసుకురాలేదు, ఫస్ట్ టైం అయితే తీసుకొని వస్తాం. మరి చూడాలి ఎలా ఉంటాయో. నెక్స్ట్ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఒక పెట్ వాళ్ళ కుక్కలు 2 ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవి లిథియం బ్యాటరీస్ ఉంటాయి, వాటిని కొరకగానే అక్కడ మొత్తం ఫైర్ అయిపోయింది, బెడ్ అంతా కాలిపోయింది. అవైతే బయటకు వెళ్ళిపోయినాయి, వాటికైతే ఏమీ ప్రమాదం అయితే జరగలేదు. డోర్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోయినాయి. రూమ్ అంతా పొగలొచ్చేసరికి పక్కన ఇంట్లో వాళ్ళు ఫైర్ ఇంజన్ వాటికి ఫోన్ చేసి వాటిని అయితే ఆపిచ్చారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ బ్యాటరీస్ ఇట్లాంటి వాటికి మీ పెట్స్ని దూరంగా ఉంచండి. లిథియం మీకు ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫైర్ అయితే అవుతుంటుంది అప్పుడప్పుడు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతోపాటు పెట్స్కి కొంచెం ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా వైర్లు ఇట్లా కరెంట్ వైర్లు కొరకడం ఇట్లాంటివి కూడా చేస్తుంటాయి. అవి చిన్నపిల్లలు అప్పుడు ఇంకా ముఖ్యంగా చేస్తుంటాయి. వాటికి కూడా కొద్దిగా దూరంగా అయితే ఉంచండి, షాక్ కొడుతుంది వాటి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం అయితే ఉంటుంది. నెక్స్ట్ వస్తే ఢిల్లీలో ఒక లేడీ, ఒక అమ్మ అని చెప్పొచ్చు, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బంగారం పోయిందని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని సీసీ కెమెరాల చుట్టూ, ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా అట్లాంటివన్నీ చెక్ చేస్తారు. ఎవరు ఇంట్లోకి అయితే రాలేదు, ఎవరు అన్నోన్ పర్సన్స్ ఇంట్లోకి అయితే రాలేదు. వాళ్ళకి ఏం అర్థమైందంటే ఇంట్లో వాళ్ళు ఎవరో తీశారని చెప్పేసి అర్థమైంది. సో ఇంట్లో చెక్ చేస్తే ఇంట్లో వీళ్ళ అబ్బాయి 9th క్లాస్ చదువుతూ ఉంటాడు. అబ్బాయి అయితే 2 days నుంచి ఇంటికి రాలేదు అసలు. దాని గురించి ఎంక్వైరీ చేశారు, ఎక్కడ పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అడిగితే తనే తీశాడు, బంగారం అయితే తనే తీశాడు. ఎందుకు తీశాడో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఐఫోన్ కొనడానికైతే తీశాడు. బంగారం అమ్మేసి ఐఫోన్ కొన్నాడు 50,000 రూపాయలు పెట్టి. ఆ ఐఫోన్ వీడి కోసం కూడా కొనుక్కోలేదు, వీడి గర్ల్ ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్గా ఐఫోన్ వాళ్ళ అమ్మ బంగారం అమ్మేసి ఇచ్చాడు మనోడు. ఏం చేస్తారో అర్థం కాదు పిల్లలు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మీరు సంపాదించండి, సంపాదించిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వండి. అమ్మ బంగారం తాకట్టు పెట్టేది ఇందిరా. నెక్స్ట్ వచ్చేసరికి బడుద్దాలు మీకు కనిపిస్తున్న స్క్రీన్ మీద బీహార్ విద్యార్థులు అనమాట, చిన్నపిల్లకాయలు. మన చిన్నపిల్లలు శాస్త్రాలు ఎట్లుంటే తెలుసు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో మామూలుగా మనకి దీపావళికి టపాసులు వేలుస్తుంటాం కదా, అట్లాంటి టపాసులు మనం ఎలా తయారు చేయాలని చెప్పేసి మన వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసి రీసెర్చ్లు చేసి అగ్గి పొలాల మీద ఉంటాయి కదా అవి ఫైర్ ఐటమ్స్, వాటిని కలెక్ట్ చేయడం, ఇలా ఫైర్ ఐటమ్స్ అని కలెక్ట్ చేసి ఒక తయారు చేద్దామన్న ఆలోచనతో మొదలుపెట్టారు. ఇలా క్రమంలో ఇలా గోడౌన్ పేలిందనమాట. ఎక్కడ తయారు చేశారో మరి, మొత్తం ఫైర్ అయ్యి వీళ్ళ మొఖాలు చేతులు ఇవన్నీ కాలినాయి. ఇట్లున్నారు వీళ్ళు. పిల్లలు ఏంటంటే వీడియోస్ చూస్తుంటారు కదా, ఖచ్చితంగా మానిటర్ చేయండి. వాళ్ళు డేలో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో మానిటర్ చేయండి. ఎందుకంటే దాని తగ్గట్టు వాళ్ళ మైండ్ వెళ్ళిపోతుంటుంది. చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ప్రమాదవశాత్తు వాళ్ళకి జస్ట్ చిన్న గాయాలతో బయటపడ్డారు.
ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే మాత్రం ప్రాణాల మీదకి వచ్చేది. అండ్ ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలు ఏదైనా చూస్తుంటే వీడియోస్ కానీ ఇట్లాంటివి వాళ్ళు ఏం చూసి వాళ్ళ హిస్టరీ ఒకసారి మానిటర్ చేయండి. మీరు వాళ్ళు అవి పట్టించుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెడు దిశలో వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుని నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.